అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో స్థానిక విశ్రాంతి భవన్లో సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి ఎండి యాకబ్ ఏవీ న్యూస్తో మాట్లాడుతూ గోపాలగిరి రోడ్డులో నిర్మాణాలు పూర్తి అయిన ఇండ్లను అర్హులైన నిరుపేదలకు వెంటనే పంపిణీ చేయాలని పేర్కొంటూ ఇండ్లను పంపిణీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు సిపిఎం పార్టీ నాయకులపై అభాండాలు వేస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ అర్హులైన నిరుపేదలకు ఇండ్లను పంచాలని పలు రకాలుగా నిరసనలు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఇదిగో రేపు అదిగో మాపు అంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారే తప్ప ఇండ్లను పంచిన దాఖలాలు లేవని విమర్శించారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అధికారులు వెంటనే స్పందించి పేదలకు ఇండ్లను పంపిణీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు జిందాబాద్ 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 ఇల్లు ఇచ్చేంత వరకు జిందాబాద్ జిందాబాద్. మీడియా మిత్రులకు మా సిపిఎం పార్టీ మండల కమిటీ నుంచి విప్లవాభివందనాలు తెలుపుతూ, తొర్రూరు పట్టణంలో గోపాలగిరి క్రాస్లో 280 ఇండ్లు పూర్తిగా కంప్లీట్ అయ్యి గత ప్రభుత్వంలో కంప్లీట్ అయ్యాయి. కానీ ఆ ప్రభుత్వం కూడా ఇయ్యలేదు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. 3 సంవత్సరాలు అయినప్పటికీ అధికారుల దృష్టికి, గౌరవ ఎమ్మెల్యే దృష్టికి సిపిఎం పార్టీగా ఎన్నోసార్లు మేము వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది. 8 నెలలు అర్హులైన పేదలకు ఇల్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటాలు, ధర్నాలు, రస్తారోకోలు కూడా చేశాం. అయినా అధికారులు అప్పటికప్పుడు వచ్చి హామీలు ఇవ్వడం, వెళ్ళిపోవడం, రాజకీయ నాయకులు హామీలు ఇచ్చి తప్పుకున్నట్టుగా ఈరోజు అధికారులు కూడా అదే పరిస్థితిలో హామీలు ఇచ్చి ఆ హామీలను నిలబెట్టుకోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మున్సిపాలిటీ ఎన్నికల ముందు మన హౌసింగ్ మినిస్టరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి స్వయాన ఈ తొర్రూరు పట్టణాన్ని దత్తత తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను మొత్తం కూడా నేను దాన్ని పరిష్కార మార్గం చేస్తానని వేదికల మీద చెప్పడం జరిగింది. అట్లాగే ఈ తొర్రూరు పట్టణానికి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండో అది వాళ్ళే చెప్పాలి. ఒకటి, అర్హులైన పేదలకు ఇండ్లు ఇవ్వమని సిపిఎం పార్టీగా మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడున్నటువంటి కౌన్సిలర్గా గెలిచిన వాళ్ళు ఒక్కొక్క వార్డుకు 16 ఇండ్లు మాకు ఇచ్చింది మేడం, మేము పేర్లు రాశాము అని జనాన్ని తికుమకు చేస్తూ వాళ్ళ దగ్గర లావాదేవీల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది మాకు ఈ లోకల్లో జరిగే ప్రచారంలో మాకు వినబడ్డది అది. అందుకని దాంట్లో భాగంగా వాళ్ళు మళ్ళీ సిపిఎం పార్టీ వాళ్ళే ఈ 8 నెలల కాలంలో డబ్బులు వసూలు చేసిరని వాళ్ళు మా మీద అభాండాలు వేస్తూ ఉన్నారు. ఒకవేళ అదే కనుక కరెక్ట్ అయితే ఆ ప్రజాప్రతినిధులకు, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము సవాలు విసురుతూ ఉన్నాం. సిపిఎం పార్టీగా ఒక్కరోజు కానీ 8 నెలల పోరాటంలో ₹1 కనుక ఎక్కడన్నా మా లీడరే కానీ మా కార్యకర్త ఆశిస్తే మేము ప్రజావేదికకు బహిరంగ చర్చకు సిద్ధం అని మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళు ఏ టైం పెట్టినా, ఎక్కడ ప్లేస్ పెట్టినా మేము బహిరంగ చర్చకు సిద్ధం. కానీ అర్హులైన పేదలకు ఇల్లు ఇచ్చేంత వరకు సిపిఎం పార్టీ ఖచ్చితంగా ఈ పోరాటంలో భాగస్వామ్యంగా ఉంటుంది. ఎన్ని బెదిరింపులు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా సిపిఎం పార్టీ భయపడదు అని మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇంకొకటి కూడా ఈ విషయం ఏంటంటే, మేము 8 నెలల కాల పోరాటంలో 25 రోజులు జైలు శిక్ష కూడా అనుభవించాం. కానీ సిపిఎం పార్టీకి 10 ఇండ్లు, 20 ఇండ్లు ఇచ్చాం, మిగతా ఇండ్లు మాకు ఇచ్చారు, మేము ఎంపిక చేస్తూ ఉన్నామని ప్రచారం మాత్రం మానుకోవాలి. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నామంటే, సిపిఎం పార్టీ 10 ఇండ్లు, 20 ఇండ్ల కోసం పోరాటం చేయలేదు. ఇక్కడ తొర్రూరు పట్టణంలో 10 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి అనాథగా ఇండ్లు లేని లబ్ధిదారులు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం ఇల్లు ఇవ్వాలని సిపిఎం పార్టీ పోరాటం చేసిందే తప్ప డబ్బుల కోసం ఆశించలేదు. ఒకవేళ అదే గనక మీరు ప్రచారం చేయదలుచుకుంటే మేము ఈ మీడియా సందర్భంగా మేము ఒకటే సవాల్ విసురుతా ఉన్నాం.
మేము బహిరంగ చర్చకు సిద్ధం. ఇక్కడ ఎవరు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు, ఎవరు పేదల పక్షాన పోరాడుతూ ఉన్నారని ప్రజలకే తెలవాలి. ఆ విషయం కూడా వాళ్ళకు కూడా అర్థం చేపిస్తూ ఉన్నాం. అందుకోసం వాళ్ళు ఈ సవాలుకు సిద్ధంగా ఉండాలని మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం. ఉద్యమాలు సిపిఎం పార్టీగా అర్హులైన పేదలకు ఇల్లు ఇవ్వకపోతే ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఇంకా మా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనకకు వచ్చేది లేదని సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకుంటా ఉన్నాం.